హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ నాగేశ్వరి. 'బిగ్ బాస్' సీజన్ 8 ఇన్ఫినిట్ డే 3 ప్రోమో 1 అయితే వచ్చేసింది. ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అంటే నిన్నటి నామినేషన్స్‌ని కంటిన్యూ చేస్తూ ఈ డే కూడా సగం వరకు ఉంటది. ఇంకా నలుగురు 5 మంది ఉన్నారు కాబట్టి నామినేషన్స్‌లో. సో, ఆ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక 'బేబక్క వర్సెస్ సీత' అయితే అది కంటిన్యూ అవుతూనే ఉంది. బేబక్క వంట చేస్తుంది. అంటే చికెన్ చేసింది, ఆలుగడ్డ చేసింది. కానీ నేను ఒక ఎగ్ తీసుకొని బుర్జీ వేసుకోవడానికి వెళ్తే మాత్రం నాకు అలో చేయలేదు. వేసుకోనివ్వలేదు అననింది. కానీ మీరు 2 వంటలు చేశారు అని ఒక పాయింట్ అయితే రైజ్ చేసింది. దానికి బేబక్క ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళు చికెన్ తినరు. సో, అందుకనే ఆలు చేయాల్సొచ్చింది అని కరెక్ట్‌గానే రిప్లై ఇచ్చింది. కానీ దానికి సీత నేను ఒకటే ఎగ్ తీసుకొని బుర్జీ చేసుకుందాం అని అనుకున్నాను అని కొంచెం సీరియస్‌గా రైజ్ అయిందనమాట. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ నిజంగానే నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు తినడానికి ఆలుగడ్డ కర్రీ చేసుకున్నారు. మరి అది అంతటితో అయిపోతే అయిపోయేదానికి దాన్ని మళ్ళీ సాగదీసి, ఈ సీతకి అలాగే బేబక్కకి ఫుడ్ విషయంలోనే గొడవలవుతున్నాయని మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా అభయ్ వర్సెస్ మణికంఠ. అంటే ఒక్కసారి చెప్తే వినకపోతే ఇంకోసారి అర్థం చేసుకునే వాళ్ళే ఈ ఇంట్లో సెటిల్డ్‌గా ఉంటారు అని అబ్బాయి ఒక పాయింట్ రైజ్ చేసిండు. దానికి మణికంఠ ఆన్సర్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే మణికంఠ ఏం మాట్లాడినా సింపతి గెయినింగే అని అనిపిస్తుంది. సో, ఇంట్లో వాళ్ళు సగం మంది ఆల్‌మోస్ట్ 80% మణికంఠకే ఈసారి నామినేషన్స్ ఏసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మణికంఠనే బయటికెళ్ళిపోతాడని అనిపిస్తుంది. ఇంక నేనైతే అంటే నేను ఒకవేళ అన్‌ఫిట్ అవ్వకపోతే, ఈ ఇంటికి అన్‌ఫిట్ అయితే నేనెళ్ళిపోతాను. ఈ వీకే నేనెళ్ళిపోతాను అనంటే దానికి అభయ్ అంటాడు. మేము గూడా అంతే. మేము ఒకవేళ అన్‌ఫిట్ అవ్వకపోతే మేము గూడా వెళ్ళిపోతాం. కావాలంటే నువ్వు నాకు నామినేషన్ ఏసుకో అనన్నారు. మరి నిజంగానే అన్‌ఫిట్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి? ఇదే మాట్లాడాలా? అంటే ఒక్కసారి ఆయన హిస్టరీ, ఆయన జీవిత ప్రయాణం గురించి చెప్తే ఓకే గాని, ప్రతి సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు నామినేట్ చేసేటప్పుడు, ప్రతిసారి అదే సింపతి, అదే నా ఇల్లు, ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటే ఎవ్వరికైనా చిరాకొస్తుంది. అది సింపతి గేమ్ అని అర్థమైతది. ఇంక 'శేఖర్ భాషని' మణికంఠ నామినేట్ చేసిండు. దానికి శేఖర్ భాష ఏందంటే, "నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఏం చేసినా నాకు రాజకీయంగా అనిపిస్తుందని" శేఖర్ భాష అయితే ఆయన మీద మాట్లాడిందనమాట. దానికి మణికంఠ ఎలా రియాక్ట్ అయితాడనేది మనం ఎపిసోడ్ వస్తే గాని తెలీదు. అలాగే సెకండ్ ప్రోమోలో ఇంకా వీళ్ళు నామినేట్ చేస్తే ఎలా ఉంటది? దానికి సంబంధించిన ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తది. ఇక సోనియా వచ్చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్‌ని ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు ఆ పవర్‌ని తీసుకోవద్దు అని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. మేబీ అది బేబక్కకే అయ్యుండొచ్చు. లేదంటే ఇంకా ఎవరు 'శేఖర్ పాషా' లేదంటే 'విష్ణుప్రియ' అయ్యుండొచ్చు. చూద్దాం సోనియా ఇంకా ఎవరిననింది? ఈ కామెంట్ ఎవరికిచ్చింది? రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్‌ని ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు అనైతే ఒకరినైతే అనింది. దాన్ని నిలబెట్టుకోవాలి, కరెక్ట్‌గా ఉండాలి అని మాట్లాడుతుంది. సోనియా ప్రతి ఒక్కటి అంటే 'శోభా శెట్టి 2.0' అని అంటున్నారు జనాలు. మరి నిజంగానే అట్లాగే ఉంది. ప్రతి ఒక్కటి గొడవ చేస్తుంది. ప్రతి ఒక్కటి రెచ్చిపోతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా ఇంకా ఎక్కువ మాట్లాడుతుందని అనిపిస్తుంది. నిన్న అనవసరంగా ఆ జడ్జిలు చీఫ్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు చీఫ్స్, తను ఒకరితో మాట్లాడుతుంది. అయిపోయిన తర్వాత అయిపోయిందా అని చీఫ్స్‌లని అడిగి, నాది ఇంకా అయిపోలేదని తనకు తనే చెప్పుకుంటుందనమాట. దానికి అడగడం ఎందుకు? నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు మాట్లాడేసేయి మొత్తం అయిపోయిన తర్వాత. దానికి చీఫ్‌లని అడిగి, చీఫ్‌లనే బ్లేమ్ చేసి, వీళ్ళని బ్లేమ్ చేసి, నేనే కరెక్ట్ అనడం మాత్రం కరెక్ట్ కాదు కదా సోనియా. ఇంకా మణికంఠని విష్ణుప్రియ నామినేట్ చేసింది. అయితే మణికంఠ ఏమన్నారంటే, "నేను ఈ 3 రోజులు నీతో ఎందుకు ఉన్నానంటే, నువ్వు వర్డ్స్ ఎలా పాస్ చేస్తావు, ఎలా రిలీజ్ చేస్తావు, నువ్వు మాట్లాడే విధానం తెలుసుకుందామని నేను నీతో ఉన్నాను 3 రోజులు" అని ఒక కుండబద్దలు కొట్టిండు. దానికి విష్ణుప్రియ షాక్ అయిపోయింది. అంటే మనం గూడా చూస్తున్నాం. 3 డేస్ అవుతుంది గదా! మణికంఠ ఎక్కువ విష్ణుప్రియ దగ్గరనే మాట్లాడుతూ ఉన్నారు. దానికి విష్ణుప్రియ గూడా మంచిగానే రిప్లైస్ ఇస్తా ఉంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మంచిగానే ఉంది. అలాగే మణికంఠ బ్యాక్‌గ్రౌండ్ గూడా చాలా బ్యాడ్‌గా ఉంది గాబట్టి మంచిగానే ఉంది. కానీ అనుకోకుండా నామినేషన్స్‌లో అలా అనేసరికి విష్ణుప్రియనే షాక్ అయిపోయింది. ఓహ్! ఇందుకున్నావా నా దగ్గర ఈ 3 రోజులు కలిసి అనేది తను షాక్ అయింది. ఇంకా దాని తర్వాత ప్రేరణ నామినేట్ చేసింది మణికంఠని. ప్రేరణ మణికంఠని నామినేట్ చేసినప్పుడు ఇంకా స్టార్ట్ చేసిండు మన అబ్బాయి. నేను మా అమ్మ అది ఇది అనుకుంటూ మొత్తం సెంటిమెంటల్ చేసేసిండు. కానీ ఈ సింపతి గేమ్ ఒకటి పక్కన పెట్టి ఆడితే ఆడాలి. లేదంటే ఎళ్ళిపోవాలి.
లేదంటే గెలవడానికి ట్రై చేయాలి. అంతేగాని ప్రతిసారి ఆడేటప్పుడు ఆ సింపతిని తెచ్చి మధ్యలో కలిపితే ఎవ్వరికీ నచ్చదు. కామెంట్‌లు గూడా అవే వస్తున్నాయి. ఎందుకు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళండి. అంతేగాని ప్రతిసారి అవే మాటలు మాట్లాడి, మాట్లాడి ప్రతి ఒక్కళ్ళకి బోరొస్తుంది. ఈసారి ఖచ్చితంగా మణికంఠనే ఎలిమినేట్ అయితాడనైతే అందరూ అనుకుంటున్నారు. మరి ఇది ఇవాల్టి ఫస్ట్ ప్రోమో రివ్యూ. రెండో ప్రోమో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. టు ది పాయింట్.